స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు అమలు చేయడం ప్రజలందరికీ గర్వకారణంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళలందరూ సూపర్ 6 పథకంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ప్రారంభం అవడం మహిళలందరూ సంతోషిస్తున్నారు. మహిళల సంతోషానికి అవధులు లేవు, చాలా ఆనందంగా ఉన్నారు. ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం కోసం సుమారు 1942 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది దీని మీద ప్రభుత్వం. అయినా కానీ 10 లక్షల కోట్లు అప్పులు చేసి పోయిన వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులున్నా కానీ ఈ సూపర్ 6 పథకాలు 90% పథకాలు ఈరోజు అమలు చేయడం జరిగింది. ఇప్పటికే ఇది ప్రజలందరూ మన్ననలు పొందినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. 1942 కోట్లు సంవత్సరానికి అదనపు భారం పెరిగిన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. స్త్రీ శక్తి పథకం కింద మహిళల కోసం ఉచిత బస్సుల కోసం 8,458 బస్సులు మహిళల్ని ఎక్కడికి కావాలన్నా రాష్ట్రంలో తీసుకెళ్లే ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చేదానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 8,458 బస్సుల్ని ఈ మహిళల కోసం మరి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి హృదయపూర్వక అభినందనలు. ఇది కేవలం బస్సులకి ఉచిత బస్సు ప్రయాణం కాదు, ఇది మహిళా సాధికారకు మరో కొత్త మార్గం బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మహిళలకి ఇల్లు ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు చంద్రబాబు గారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు చంద్రబాబు గారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉచిత ఇల్లుతో పాటు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళల కోసం. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి మహిళలకు కూడా ఇది పెద్ద ఎత్తున ప్రయోజనంగా ఉంది. ప్రతి కుటుంబానికి, వ్యాపారం చేసే కుటుంబాలకు నెలకి సుమారు 2 నుండి 3 వేలు, కొంతమందికి నెలకి 5,000 కూడా దీనివలన ఆదాయం కలుగుతూ ఉంది. అంటే వాళ్ళు ఖర్చు తగ్గించుకోవచ్చు. అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు, అంటే బస్సులు ప్రయాణం చేసేవాళ్ళు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళలకి, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకి, మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగం. అట్లాగే ఈరోజు రోజుకి 25 లక్షల మంది మహిళలకి ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకోబోతున్నారు. చాలా సంతోషం అండి. రోజుకి 25 లక్షల మంది మహిళలకి ఈరోజు చంద్రబాబు గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అభినందించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా సరే అభినందించాలి. ఈరోజు విమర్శిస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలా. గత ప్రభుత్వంలో మీరు 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. కారణం ఏంటి? ఎందుకు పెంచారు? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండానే ఈరోజు ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఏర్పాటు చేశాం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలను అభినందించండి. సూపర్ 6 పథకాలు అమలు చేసినందుకు ఈరోజు ప్రజలు, మేధావులు అందరూ కూడా అభినందిస్తున్నారు. కానీ దీన్ని వైసీపీ నాయకులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఈర్ష్యా దేశాలతో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక మైండ్ ఖరాబ్ అయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 5 రకాల బస్సులు ఈరోజు చంద్రబాబు గారు 84,058 బస్సులు ఈరోజు మహిళల కోసం వినియోగిస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం. మీరు ఒక్క బస్సు అన్నా ఇచ్చారా రాష్ట్రంలో? ఎందుకు ఇవ్వలేకపోయారు? 5 ఏళ్ల మీ పాలనలో ఒక్క బస్సు అన్నా మీరు ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చారా మహిళలకి? ఇవ్వలేదు. మరి మీరు ఇవ్వనటువంటి, గతంలో మీరు ఇవ్వనటువంటి దాన్ని ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఏకలు బీకేదేంటి? ఇంకా మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మీరు ఈరోజు సూపర్ 6 పథకాలు అన్నీ కూడా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చిన దానికి, అలాగే 3,000 పెన్షన్ 4,000 చేసిన దానికి పెంచినందుకు, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినందుకు, తల్లికి వందనం ఇచ్చినందుకు, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఈరోజు ప్రతి రైతుకు అందిస్తున్నాం. ఆ రోజు మీరు అందించలేకపోయారు. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అందిస్తున్నాం. ఈరోజు ఇన్ని సూపర్ 6 పథకాలు మొదటి సంవత్సరంలో 10 లక్షల కోట్లు అప్పుల భారం ఉన్నా కానీ బ్రహ్మాండంగా అమలు చేసిన చంద్రబాబు గారిని దేశ విదేశాల్లో అభినందిస్తున్నారు. పక్క రాష్ట్రాలన్నీ కూడా, దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాల్ని, సూపర్ 6 పథకాలని అభినందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తెలుసుకోవాలా. ఈరోజు పులివెందుల్లో మీరు ఎందుకు ఓడిపోయారు? ఈరోజు పులివెందుల్లో డిపాజిట్లు దక్కలా మీకు.
కారణం ఏంటంటే న్యాయబద్ధంగా ఎన్నికలు పోలింగ్ జరిగింది. అంటే గతంలో మీరు రిగ్గింగులు చేసి మీ దౌర్జన్యాలు పరాకాష్ఠలో ఉండబట్టి మీరు గెలిచారు. ఈరోజు ప్రజాస్వామ్యతంగా అక్కడ ఫ్రీ పోలింగ్ జరిగితే మీరు చిచ్చుగా ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు మీకు. కాబట్టి ఇది ఒక గుణపాఠం మీరు నేర్చుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక పెట్టినా ఒంటిమిట్ట అవ్వచ్చు, పులివెందులు అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఏ మూలన ఎన్నికలు పెట్టినా గెలిచేది ఎన్డీఏనే, గెలిచేది తెలుగుదేశం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. 5 ఏళ్ళు మీరు అధికారులు ఉండి అహంకారంతో అవినీతితో అరాచకాలు చేశారు తప్ప ప్రజల్ని ఏ రోజు ఆదుకోలేదు. ప్రజలకు నిజమైన సంక్షేమ పథకాలు మీరు అమలు చేయలేదు. కాబట్టే మీరు చేసిన దోపిడీ ఎక్కువ, చేసిన సంక్షేమం తక్కువ. అందుకే ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. ఈరోజు మా సోదరిమణులు మహిళలందరూ కూడా మరి బస్సు ఎక్కుతూ ఉంటే మా అందరికి గుండెల్లో ఒక ఆనందం, చాలా సంతోషంగా ఉంది. ఈ మహిళలందరికీ ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్న సందర్భంగా మరి ప్రారంభించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మక్కన మల్లికార్జున గారికి, మిగిలిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. For more videos like this, subscribe Big TV channel.